గుడ్ మార్నింగ్ బి అన్నయ్య. అందరూ ఒకసారి చప్పట్లు కొడితే హుషారు వస్తుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కారాలు చెప్పుకుంటూ, తర్వాత ఈ ప్రొఫెషన్లో నాకు జన్మనిచ్చిన మా గురువు గారు, నా దైవం సాయిబాబా, షిరిడి సాయిబాబాకి నమస్కారాలు చెప్పుకుంటూ స్టార్ట్ చేస్తాను. మనకి ఎల్ఐసిలో 21 ఇయర్స్ నుంచి ఫుల్ టైమ్ అడ్వైజర్గా చేస్తూ, వాళ్ళ అవసరాల తగ్గట్టుగా పాలసీ ఇస్తూ, అందరూ ఏజెన్సీ చేస్తుంటారు, చాలామంది ఏజెంట్లు ఉంటారు. నా బ్రాంచ్ వచ్చేసి CB4 విజయవాడ, మన హోటల్ వెనకాలే ఉంటుంది. 750 మంది ఏజెంట్లు ఉంటారు. అందులో లాస్ట్ 21 ఇయర్స్ నుంచి 1 to 3 ప్లేస్లో ఉంటాను నేను. వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ పాలసీ హోల్డర్స్. వై బికాజ్ ఎందుకంటే ప్రొఫెషన్ అనేది అందరూ చేస్తారు, నేను దీన్ని ప్రొఫెషన్గా దైవపరంగా నాకు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ అనుకొని చేస్తుంటాను. సో అందువల్ల పాలసీ హోల్డర్స్ నుంచి నాకు రెస్పాన్స్ కానీ రిఫరెన్సులు కానీ, ఎందుకంటే నేను ఒక్కడనే దేశం మొత్తం తిరగలేను, దేశం మొత్తం చేయలేను. మీలాంటి ఫ్రెండ్స్, మన బిఎన్ఏ గ్రాండ్ మెంబర్స్ ఇచ్చే రిఫరెన్స్లతో బిజినెస్ తెచ్చుకొని చేస్తున్నాను. దాన్ని ఎల్ఐసి దగ్గరికి వచ్చేటప్పటికి ఎల్ఐసిలో 30 నుంచి 40 పాలసీలు ఉంటాయి. అందులో మెయిన్గా ఈ ప్రజెంట్ ట్రెండ్లో జీవనోత్సవ్, జీవన ఉమంగ్, జీవన్ లాభ్, చైల్డ్ ప్లాన్, జీవనానం, ఇవన్నీ కూడా మనకి, మన పిల్లలకి, మన తదనంతరం సెకండ్ జనరేషన్కి, థర్డ్ జనరేషన్ కూడా ఉపయోగపడతాయి. జనరల్గా ఇప్పుడు ఎల్ఐసిలో ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నాకు 3 అబ్బాయిలు, 3 బయటకు వెళ్ళిపోయారు ఉద్యోగాల కోసం. సో నేను నా వైఫ్ ఇంట్లో ఉంటున్నాం. సో ఒక ఏజ్ వరకు కష్టపడగలం, ఎంతో కొంత సంపాదించగలం. ఆఫ్టర్ దట్ పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఇన్కమ్ మన లైఫ్ మొత్తం లీడ్ చేసేటట్టుగా కావటానికి డబ్బులు ఎల్ఐసి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మార్కెట్లో మనకి ఫైనాన్షియల్గా కనుక మనం స్టెబిలైజ్ అయితే ఆ వచ్చే డబ్బులతో మ్యాన్ పవర్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పే పాలసీ దయచేసి నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు లేరు, అందరూ నాకంటే చిన్నవాళ్ళే. సో నేను చాలా అప్ అండ్ డౌన్ చూశాను, డౌన్ టు ఎర్త్ చూశాను. ఎల్ఐసికి వచ్చిన తర్వాత నా లైఫ్ ఏంటి అనేది నాకు తెలిసింది. సో నేను చెప్పేది ఏజెంట్గా చెప్తున్నానని దయచేసి ఏజెంట్గా చూడమాకండి. నన్ను మీ వెల్లవిషర్గానో, పెద్దవాడుగానో, మీ బ్రదర్గానో, మీకు ఇంకా అడ్వైజ్ ఇచ్చేవాళ్ళగానో చూసి నేను చెప్పే పాలసీ అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్గా జీవనోత్సవం అనే పాలసీ అనేది నడుస్తుంది. అది మీకు ఆల్రెడీ పాంప్లెట్ ఇచ్చాను, దాని గురించే చెప్తాను. ఎందుకంటే ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు, మనం ఎక్కువ టైము చాప్టర్లో 8 minutes కంటే ఎక్కువ ఇవ్వరు కాబట్టి ఏమైనా అవకాశం ఉంటే దాన్ని 15 నిమిషాలు పెంచండి, నాలాంటి వాడికి ఉపయోగంగా ఉంటుంది. సో జీవనోత్సవం అనే పాలసీ 90 రోజుల పిల్లల దగ్గర నుంచి 65 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళ వరకు ఇవ్వచ్చు. ఇందులో ఉన్న హైలైట్ ఏంటంటే పాలసీ 5 years నుంచి 16 years లోపు మనం కట్టుకోవచ్చు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కట్టాల్సిన పని లేదు. ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు ఆ టర్మ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కూలింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. 5 years తీసుకున్న వాళ్ళకి 6 years కూలింగ్ పీరియడ్ ఉంటుంది. 8 years తీసుకున్న వాళ్ళకి 3 years కూలింగ్ పీరియడ్. 10 years తీసుకున్న వాళ్ళకి 3 years, 15 years 2 years, అంటే 2 years తర్వాత రిటర్న్ స్టార్ట్ అవుతుంది. ఇందులో హైలైట్ ఏంటంటే మీరు ఎంతైతే పాలసీ తీసుకున్నారో దాని మీద 10% ఎవ్రీ ఇయర్ మనం బ్రతుకున్నంత కాలం, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను తీసుకున్నాను, నేను బతుకున్నంతకాలం ఎవ్రీ ఇయర్ 10 lakhs, ఒక 50 లక్షల పాలసీ మనం తీసుకున్నాము, మనం పెట్టుకున్న టర్మ్ వరకే పే చేస్తాం. కూలింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత 50 lakhsలో ఎవ్రీ ఇయర్ 10%, అంటే 5 lakhs 100 years వరకు ఇస్తామని ఎల్ఐసి వాడు కమిట్మెంట్ ఇచ్చాడు. అది 100 years వరకు మన లైఫ్ మొత్తం ఇస్తూనే ఉంటారు. సపోజ్ నేనే 70 సంవత్సరం 80 సంవత్సరం నాకు రిస్క్ అయింది అనుకోండి, అప్పటి వరకు ఇచ్చింది కాకుండా 50 లక్షలకి బోనస్ కలిపి నియర్లీ 70 నుంచి 80 లక్షలు మరలా నామినీకి ఇస్తారు. అంటే మనం ఉన్ననాళ్ళు మన ఫ్యామిలీని సెక్యూర్గా చూడటానికి సంవత్సరానికి 5 లక్షలు వస్తూనే ఉంటాయి. తర్వాత ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా ఒక లంప్ సమ్ అమౌంట్ వస్తుంది. అది కూడా వాళ్ళు తీసుకోకుండా మరలా ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి 100 years వరకు ఎవ్రీ మంత్ పెన్షన్ లాగా ఇస్తారు.
ఆ డబ్బులు వాళ్ళ పిల్లలు ఎవరినైతే చూస్తారో, లేదైతే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎక్కడైతే చేరతారో, లేదంటే ఎవరికైనా చారిటీస్ ఉంటాయో వాళ్ళకి రాసి మన తదనంతరం ఎవరైతే మనం నమ్ముకొని జీవిత భాగస్వామి ఉంటారో వాళ్ళు కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. అట్లా 2 జనరేషన్ సంబంధించిన పాలసీలు ఎల్ఐసిలో జస్ట్ ఇప్పుడు రీసెంట్గా వస్తున్నాయి, అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఉన్న ఇంకో హైలైట్ ఏంటంటే పాంప్లెట్లో ఇచ్చాను, ఎవ్రీ ఇయర్ ఇచ్చే 5 lakhs మీరు కనుక అక్కడే ఇక్కడ పెట్టి డబ్బులు ఏమైపోతాయో అంటే గోల్డ్లో పెట్టుకోవచ్చు, సిల్వర్లో పెట్టుకోవచ్చు, రియల్ ఎస్టేట్లో పెట్టుకోవచ్చు. కొంత పార్ట్ అక్కడ పెట్టుకొని కొంత పార్ట్ ఎల్ఐసిలో కనుక ఉంచుకుంటే మీకు 5.5% కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎల్ఐసి పే చేస్తుంది. అంటే వడ్డీ మీద వడ్డీ. ఆ 5 lakhs ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూనే ఉంటుంది, వడ్డీ మీద వడ్డీ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. అందులో మీరు 75% విత్డ్రా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్. అంటే మన డబ్బులకి వడ్డీ పెరుగుతూ ఉంటుంది, మన అవసరాలకి డబ్బులు డ్రా చేసుకోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అక్కర్లేదు. ఈ ఒక్క పాలసీ జీవనోత్సవ పాలసీ తీసుకుంటే 100 days వరకు మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనం లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. 100 years ఇన్సూరెన్స్ ఉంటుంది, అంటే నార్మల్ రిస్క్ ఉంటుంది, యాక్సిడెంట్ రిస్క్ ఉంటుంది, అండ్ 100 years రిటర్న్ ఉంటుంది. అంటే మనం ఎన్ని వ్యాపారాలు చేసినా ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అప్ అండ్ డౌన్స్ అనేవి జనరల్గా వస్తూ ఉంటాయి. గవర్నమెంట్ మారినప్పుడు, గ్లోబలైజేషన్లో ఎకానమీ చేంజ్ వచ్చినప్పుడు. సో గ్యారంటీ రిటర్న్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. వేరే ఈ పాలసీ తీసుకుంటే మీకు 100% 10% ఇస్తామని కమిట్ అయ్యాడు కాబట్టి మనం ఫైనాన్షియల్గా పిల్లల కోసం కానీ, మన కోసం కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ, మన భవిష్యత్తు కోసం కానీ నాకు ఇంత అమౌంట్ గ్యారెంటీగా వస్తుందనేది మనం కాన్ఫిడెంట్గా లైఫ్లో మనం ధైర్యంగా లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఎవరి పిల్లలు వాళ్ళు చదువుకొని అబ్రాడ్ వాళ్ళ బిజినెస్కి వెళ్ళిపోయి ఎక్కడ ఫ్యామిలీస్, నా సర్వేలో నేను డైలీ నా హ్యాబిట్ ఏంటంటే డైలీ 10:30కి నేను భోజనం చేసి బయలుదేరి నైట్ 11:30, 12:30, 1 వరకు నేను మార్కెట్లోనే అందుబాటులో ఉంటాను. సో ఎక్కడ చూసినా కూడా ఇద్దరే ఉంటున్నారు, ఏ ఫ్యామిలీకి వెళ్ళినా కూడా మేమిద్దరమే ఉంటున్నారు. సో నేను ఫీల్ అయ్యేవాడిని, అందరూ ఇద్దరే ఉంటున్నారు కదా, మనకి ఇంక బాధ లేదులే, అందరితో పాటు మనం కూడా, నేను హ్యాపీగా ఉంటున్నా ఇప్పుడు. సో మనకి చివరికి కావాల్సింది ఏంటి? డబ్బులు కావాలి, ఆరోగ్యంగా ఉండాలి. సో దానికి కావాల్సింది ఏంటి? సారు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారు, హెల్త్ ఇన్సూరెన్సు. మనకి ఫైనాన్షియల్గా కావాలంటే లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ని ఒకప్పుడు ఏదో చనిపోతేనే డబ్బులు వస్తాయని ఒక కాన్సెప్ట్తో ఉండేది. అంటే బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఏజెంట్కి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేక వాళ్ళు ఏదో చెప్పటం, ఎదుటోళ్ళు ఏదో వింటూ ఉండేది. ఇవాళ అట్లా లేదు. ఇది కూడా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లో 1 type ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇది. మీరు కేవలం ఎల్ఐసిని ఏదో చనిపోతే డబ్బులు వస్తాయనే కాన్సెప్ట్ మటుకు మర్చిపోండి, అది ఉంటుంది. బట్ మనకి ఈ రోజున ఇన్వెస్ట్మెంట్ ఇది. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే గ్యారంటీ అమౌంట్ అనేది మనం పొందగలుగుతాం. సో మనకి లైఫ్లో కావాల్సింది ఏంటి అనేది మనం చూజ్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ పాంప్లెట్లో ఇంకోటి ఉమంగ్ అని ఇచ్చాను, దట్ ఆల్సో 100 years పాలసీ. ఇది కూడా మనకి 100 years. చూశారు కదా, ఒకే సైకిల్ మీద 4 వెళ్తున్నారు. అంటే ఒక్క పాలసీ తీసుకుంటే ఆ ఫ్యామిలీ మొత్తం ఫైనాన్షియల్గా లీడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా హ్యాపీ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళకి డబ్బులు అట్లా వస్తూ ఉంటాయి. సో దాన్ని మనం ప్లాన్ చేసుకొని మన పిల్లలకి మనం ఇప్పుడే డిసైడ్ చేసుకొని, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎట్లా, పెద్దవాళ్ళకి ఉన్నాయి ఎట్లా. సో మనకి జనరల్గా ఎల్ఐసిలో 50, 55, 59 వరకే ఉంటాయి. వేరేజ్ ఇప్పుడు జీవనోత్సవం 65 సంవత్సరాల వరకు ఇవ్వచ్చు. రీసెంట్గా నేను 63 సంవత్సరాల ఒక మేడంకి ఇచ్చాను. ఇప్పుడు నా వైఫ్ కూడా 59 years అప్లై చేశాను, నాకు ఎలిజిబిలిటీలో ఆగాను. మా పిల్లలు అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి జీవనోత్సవ పాలసీ ఇస్తున్నాను. సో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా అబ్రాడ్లో ఉంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రాకుండానే మనం మెయిల్ ఆర్డర్ బిజినెస్ అనేది చేయొచ్చు. రీసెంట్గా నా సక్సెస్ స్టోరీ ఏంటంటే మొన్న మార్చిలో అమెరికన్ సిటిజన్ పిల్లవాడికి ఇక్కడి నుంచే మనం పాలసీ ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వచ్చింది అది. 4 years బాబుకి మనం ఇక్కడే ఉండి ఈమెయిల్ ఆర్డర్ బిజినెస్ ఇచ్చాం. వాళ్ళ నాన్నగారికి కూడా ఇదే పాలసీ, ఉమంగ్ పాలసీ ఇచ్చాం. పిల్లవాడికి ఉత్సవ పాలసీ ఇచ్చాం. సో మనం ఇక్కడ ఉండి ఇప్పుడున్న టెక్నాలజీతో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ మనం పాలసీ చేయొచ్చు, సర్వీస్ చేయొచ్చు. రిస్క్ ఫ్యాక్టర్ అయినా సరే ఇబ్బంది లేదు. నా ఫ్రెండ్ పాలసీ చేసిన 13 రోజులకి లండన్ వెళ్ళాడు, జాబ్ పర్పస్. పాలసీ చేశాడు, 13 రోజులకే అనుకోకుండా రిస్క్ అయ్యాడు. కానీ మనం
అక్కడ రిస్క్ అయినా కూడా 21 lakhs రూపీస్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్లో మనం క్లెయిమ్ ఇచ్చాం. సో దేని గురించి కూడా ఎల్ఐసి అనేది గవర్నమెంట్ సంస్థ. మన వరల్డ్లో కార్పొరేషన్లో 4th ప్లేస్ వస్తుంది, చైనా జపాన్ తర్వాత ఇన్సూరెన్స్ సెక్టర్లో. సో మీకు ఎటువంటి సందేహం అక్కర్లేదు, మీరు ఆరాంగా హ్యాపీగా మీ ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా మీరు దయచేసి నా రిక్వెస్ట్ ఒకటి, చాలామందికి ఫోన్లు చేస్తున్నాను, ఎల్ఐసి వాళ్ళు ఎమ్మటే పడితే వదలరా బాబు అని ఫోన్ ఎత్తట్లేదు. దయచేసి నన్ను అట్లా అనుకోమాకండి. మీ క్షేమం కోసమే, మీ పిల్లల భవిష్యత్తు కోసమే, మీ ఆరోగ్యం కోసమే, మీ ఫ్యామిలీ కోసమే మేము చెప్తాము. ఇంత దూరంగా ఆలోచించే వాళ్ళు ఏ సెక్టర్లో కూడా ఉండరు, ఓన్లీ ఇన్సూరెన్స్ సెక్టర్లోనే ఉంటారు. సో దయచేసి ఫోన్ లిఫ్ట్ చేసి ఒక అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.